నార్మల్ గా ఎప్పుడైనా హౌస్ చేంజ్ అవుతున్నప్పుడు అలా ఇంట్లో ఉన్న సామాన్లు షిఫ్ట్ చేయాలి అంటేనే దేవుడు కనిపిస్తాడు కదా. కానీ ఒక చోట ఏకంగా బిల్డింగ్ నే షిఫ్ట్ చేసేశారు. అది ఎక్కడో ఏ బిల్డింగో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మామూలుగా ట్రాఫిక్ ఫైన్ మన ఇండియాలో 500 అలా పడితేనే మనకి పిచ్చకోపం వస్తుంది కదా. కానీ ఒక అతను ఏకంగా 8 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాడు. ఈ భూమి మీద ఒక లక్కీ పర్సన్ ఉన్నాడు. లక్కీ పర్సన్ అని ఎందుకన్నానంటే ఆ పర్సన్ రాత్రికి రాత్రే వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అయిపోయాడు. ఏ దానికైనా లక్ కావాలనుకోండి అండ్ ఆ పర్సన్ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అన్ని కంట్రీస్ కన్నా మన ఇండియాలో చాలా ఎక్కువ రిలీజన్స్ ఉన్నాయి కదా అండ్ ప్రతి మతాన్ని మనం గౌరవిస్తాం కూడా. కానీ కొన్ని చోట్ల మాత్రం మనుషులు ఎలా తయారయ్యారంటే కార్టూన్ బొమ్మలని కూడా దేవుడికి చేసినట్లుగా పూజలు చేస్తున్నారు. ఈ వీడియోలో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ విషయాలు చాలా ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో మాత్రం అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడు రోజు రోజుకి అప్డేట్ అవుతున్న టెక్నాలజీలో మొత్తం యానిమేషన్ ఇండస్ట్రీలో ఒకటే భయం పట్టుకుంది. రియల్ యాక్టర్స్ మూవీస్ తీసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తుంటారు కదా, అలాగే ఈ ప్యూర్ యానిమేషన్ మూవీస్ కూడా $1 బిలియన్ $2 బిలియన్ బిజినెస్ చేస్తుంది. అంటే కొన్ని కోట్ల బిజినెస్ చేస్తాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే గూగుల్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఒక కొత్త ఏఐ ఈ మొత్తం యానిమేషన్ బిజినెస్ ని బాటమ్ కి తీసుకెళ్తుందేమో అని అనిపిస్తుంది. గూగుల్ Veo 3 అనే పేరుతో ఒక పవర్ఫుల్ ఏఐని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ ఏఐ మామూలుది కాదు. ఇది కేవలం వీడియోస్ జనరేట్ చేయడం మాత్రమే కాదు, వీడియోతో పాటు వాయిస్ ఓవర్, మంచి డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇలా ఇవన్నీ కూడా అదే క్రియేట్ చేయగలదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో చూపించారు కదా, అలా అన్ని సరిపోయేలా అదే క్రియేట్ చేసి ఇస్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని యానిమేషన్ మూవీస్ ని ఇది స్కాన్ చేసి ఎక్కడ ఏ సౌండ్ ఎఫెక్ట్ ఎలా ఉండాలి అనే నాలెడ్జ్ అంతా లాగేసుకొని దాన్ని ఇంత అద్భుతంగా క్రియేట్ చేసి ఇస్తుంది. ఇప్పటి వరకు ఏఐ ప్రపంచంలో ఎక్కడ చూసినా వీడియో జనరేషన్ గురించే డిస్కషన్ ఉండేది. కానీ గూగుల్ సడన్ గా వచ్చి వీడియోతో పాటు ఆడియో విషయంలో కూడా అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఆ రోజులు ఎంతో దూరంలో లేదు. మనం ఏ సినిమానో చూస్ చేసుకుని చూడాల్సిన పని లేదు. ఏఐకి ఒక 3 గంటల అదిరిపోయే యానిమేషన్ మూవీ కావాలని, అందులో ఈ రకమైన థ్రిల్లింగ్ స్టోరీ కావాలని చెప్తే చాలు, ఆ ఏఐ మనకి 3 గంటల కంప్లీట్ యానిమేషన్ మూవీని క్రియేట్ చేసి ఇస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు బొగ్గు గనుల దగ్గర ఉన్నారనుకోండి, మీ ఇంటి కింద బొగ్గు గనులు కాలిపోతున్నాయని తెలిస్తే అందరూ ఇల్లు వదిలేసి పారిపోతారు కదా. కానీ స్వీడన్ లో మాత్రం అలా ఉండదు. అక్కడ వాళ్ళు ఏం చేశారు చూడండి, ఏకంగా ఒక బిల్డింగ్ ని బండి మీద పెట్టి తీసుకెళ్లిపోయారు. ఏంటి నమ్మలేకపోతున్నారా? అవును, వాళ్ళైతే ఒక అద్భుతం చేశారు. స్వీడన్ లో ఏకంగా 6 టన్నుల బరువున్న ఒక పెద్ద చర్చ్ బిల్డింగ్ ని చక్రాల బండి మీద పెట్టి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్లారు. ఆ చర్చ్ పేరు ఏంటంటే కిరునా చర్చ్. స్వీడన్ లోని కిరునా అనే ఈ టౌన్ నేలలోకి కుంగిపోతుంది. ఎందుకంటే ఆ ఊరున్న ప్రదేశం కింద బోలెడంత మంచి క్వాలిటీ ఇనుప ఖనిజం ఉంది. ఎప్పుడు గవర్నమెంట్ మనుషుల కంటే డబ్బులకే కదా ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. అందుకే అక్కడున్న ఐరన్ కోసం ఏకంగా ఆ ఊరు మొత్తాన్ని ఖాళీ చేశారు. మొత్తం 1800 మంది జనాభాని వేరే చోటికి తరలించారు. ఐరన్ కోసం గనులు తవ్వడం వల్ల ఆ ఊరంతా నెమ్మదిగా క్రాక్స్ వచ్చి పగిలిపోయి మునిగిపోయింది. అక్కడి గవర్నమెంట్ అందరికీ మంచి ఆల్టర్నేట్ ప్లేస్ ని ఇచ్చింది. చివరకు ఆ కిరునా ఊరంతా ఒక ఎడారిలాగా మారిపోయింది. 1912లో కట్టిన ఈ చర్చ్ చాలా పాతది. కొంచెం వీక్ గా ఉన్నా కూడా దీన్ని సక్సెస్ఫుల్ గా 5 కిలోమీటర్స్ దూరం ఒక సేఫ్ ప్లేస్ కి తరలించారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు మోనాలిసా పేరు వినే ఉంటారు కదా. అదిగో ఆ ఇండియన్ మోనాలిసా కాదు, అసలు సిసలైన ఒరిజినల్ మోనాలిసా గురించి చెప్తున్నా. ఈ పెయింటింగ్ మామూలు పెయింటింగ్ కాదు. ఈ పెయింటింగ్ 1 కాదు 2 కాదు, ఏకంగా 8,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా $1 బిలియన్ విలువైన పెయింటింగ్ ఇది. దీన్ని ఒట్టి పెయింటింగ్ అనలేం, దీన్ని లివింగ్ పెయింటింగ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ పెయింటింగ్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఆ అమ్మాయి జుట్టు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. జుట్టుని చూస్తుంటే ఆమె నవ్వుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు డైరెక్ట్ గా ఆమె ఫేస్ మీద చూస్తారో అది సీరియస్ గా మారిపోతుంది. ఇదంతా ఎలా పాసిబుల్ అయిందంటే దీన్ని గీసింది మరెవరో కాదు, లియోనార్డో డావిన్సీ. ఆయన మామూలోడు కాదు, సైన్స్ లో చాలా తెలివైన మనిషి. ఆయన రాత్రిపూట శ్మశానం నుంచి శవాలను తీసుకెళ్లి వాటిని చీల్చి మనుషుల శరీర భాగాలను, మెయిన్ గా ఫేస్ లోని మజిల్స్ ను బాగా స్టడీ చేసేవాడు. అందుకే ఆయనకు మనుషుల ఫేషియల్ మజిల్స్ గురించి చాలా బాగా తెలుసు. ఆయన తన పెయింటింగ్ లో ఆర్ట్ ని అండ్ అలాగే సైన్స్ ని కలిపి ఒక అద్భుతమైన పెయింటింగ్ ని క్రియేట్ చేశాడు. ఈ పెయింటింగ్ ని గీసి ఇప్పటికే 500 సంవత్సరాలు అవుతుంది. 1500లో గీసిన ఈ పెయింటింగ్ ఇప్పుడు 2000లో కూడా జనాల్ని పిచ్చెక్కిస్తుంది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం కదా. ఈ పెయింటింగ్ గీయడానికి ఆయనకు దాదాపుగా 16 ఏళ్ల టైం పట్టింది.
దీన్ని సైంటిస్టులు ఎక్స్రే చేసి మరీ టెస్ట్ చేస్తే ఈ పెయింటింగ్ లో 30 రకాల పెయింటింగ్ లేయర్స్ ఉన్నాయని తెలిసింది. అంతేకాదు చాలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఈ పెయింటింగ్ వెనుక దాగున్నాయి. ఒక్క బ్రష్ తోనే ఇంత గొప్ప ఆర్ట్ ని క్రియేట్ చేశాడు. దీనికి దాదాపుగా 12 మిలియన్ బ్రష్ స్ట్రోక్స్ వాడారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది లియోనార్డో డావిన్సీ భార్య యొక్క ఫోటో అనుకుంటారు, కానీ ఇది నిజం కాదు. ఇది ఫ్రాన్స్ లో ఉన్న రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన ఫ్రాన్సిస్కో ది జియోకాండో భార్య ఫోటో. ఆమె అసలు పేరు లీసా గెరార్డిని. 1962లో ఈ పెయింటింగ్ ని దాని ఒరిజినల్ ప్లేస్ ఫ్రాన్స్ నుంచి అమెరికాకు తీసుకెళ్లేటప్పుడు దానికి ఏదైనా అవుతుందేమో అని ఫ్రాన్స్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కూడా చేయించింది. అప్పట్లో ఆ ఇన్సూరెన్స్ మొత్తం $100 మిలియన్, అంటే దాదాపుగా 800 కోట్ల రూపాయలు. చరిత్రలో చాలా తక్కువ వస్తువులు మాత్రమే ఇలా 500 ఏళ్లుగా ఇంత క్రేజ్ నిలబెట్టుకుంటాయి. మోనాలిసా పెయింటింగ్ వాటిలో ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 4. యుఏఈ, ఖత్తర్, ఒమెన్, యెమెన్ ఇంకా మిగతా గల్ఫ్ కంట్రీస్ అన్ని ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలోనే ఉండేవి. ఈ ప్రాంతాలన్నీ ముంబై నుంచే కంట్రోల్ అయ్యేవి. అక్కడ ఇండియన్ రూపీ కూడా నడిచేది. ఇదంతా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. వాళ్లే ఈ దేశాల రక్షణ కూడా చూసుకునేవారు. చాలా మంది చరిత్రకారులు ఏమంటారంటే ఇండియా దుబాయ్ ని ఆల్మోస్ట్ కోల్పోయింది, లేకపోతే ఎక్స్పెన్సివ్ ఆయిల్ సంపద అంతా ఇండియాది అయ్యేది అని చెప్తుంటారు. కానీ ఎందుకలా కాలేదంటే మీరు ఎప్పుడైనా దుబాయ్ వెళ్లి చూస్తే అక్కడ మొత్తం జనాభాలో 38% మంది ఇండియన్సే ఉంటారు. 1947లో మన దేశానికి ఫ్రీడమ్ వచ్చింది కదా, కానీ బ్రిటిష్ మాత్రం యుఏఈని వదిలిపెట్టలేదు. అసలు చాలా మంది దుబాయ్ ఇండియాలో సొంతమయ్యే అవకాశం మిస్ అయింది అంటారు, కానీ అది ఎక్కడో ఓ చోట తప్పు. ఎందుకంటే ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు గల్ఫ్ దేశాల షేక్స్ ఇండియాలో కలవాలని అస్సలు అనుకోలేదు. వాళ్ళకంటూ ఒక వేరే ప్రపంచం కావాలని అనుకున్నారు. అందుకే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండడానికే చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేవారు. షేక్స్ కూడా వాళ్ళ ప్రాంతాలను వాళ్ళు బాగా చూసుకునేవారు. అంటే ఒక రకంగా ఇదొక పార్ట్నర్షిప్ లాంటిది. అలా 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చిన గల్ఫ్ దేశాలు బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండిపోయాయి. ఆ తర్వాత దాదాపు 22-25 ఇయర్స్ తర్వాత 1968లో బ్రిటిష్ వాళ్ళు గల్ఫ్ ని వదిలిపెట్టారు. 1971లో గల్ఫ్ దేశాలన్నిటికీ స్వాతంత్రం వచ్చింది. యుఏఈ ఫామ్ అయింది. దీని అర్థం ఏంటంటే దుబాయ్ ఒకప్పుడు ఇండియాలో భాగంలాగే ఉండేది. ఇండియా నుంచే కంట్రోల్ అయ్యేది. అక్కడ చూస్తే మనమే ఇండియాలో ఉన్నట్లుగా అనిపించేది. వ్యాపార సంబంధాలు కూడా బాగుండేవి. కానీ మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గరే ఉండాలనుకున్నారు, వాళ్ళకంటూ ఒక వేరే ప్రపంచం క్రియేట్ చేసుకోవడం కోసం. అందుకే చాలా మంది ఇది ఇండియాకి పెద్ద నష్టం, ఇండియా కోట్లాది స్క్వేర్ ఫీట్స్ ల్యాండ్ ని కోల్పోయింది అని చెప్తుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. హకిహోకో కొండో అనే అతను ఏకంగా ఒక డిజిటల్ హోలోగ్రామ్ ని పెళ్లి చేసుకున్నాడు. ఇతను ఈ పెళ్లి చేసుకోవడానికి దాదాపుగా 13 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టాడు. అసలు తన భార్య ఎవరంటే ఆమె పేరు హత్సునే మీకు. ఈమె ఒక ఏఐ క్యారెక్టర్ అన్నమాట. ఇతను తన రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి తను ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడో చెప్పకుండా మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను అని అన్నాడు. ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఇతను పెళ్లి చేసుకునేది ఒక డిజిటల్ వైఫ్ నని. ఈమె అస్సలు అన్నం తినదు, నీళ్లు తాగదు, కనీసం బాత్రూమ్ కూడా వెళ్ళదు. భోజనమే లేదంటే ఇంకా బాత్రూమ్ ఎలా వెళ్తుంది? నిజంగా చాలా వింతగా ఉంది కదా. అయితే ఆ తర్వాత ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. ఈ డిజిటల్ హోలోగ్రామ్ సర్వీస్ ని అందించే కంపెనీ వాళ్ళు వాళ్ళ సర్వీస్ ని ఆపేశారు. దాంతో అతనికి పాపం ఈ డిజిటల్ వైఫ్ లేకుండా పోయింది. అయినా కూడా ఇతను నా ప్రేమ నా మనసులో ఎప్పటికీ అలా బతికే ఉంటుందని అంటున్నాడు. ఇలాంటి వాళ్ళని సైకోసెక్సువల్ అంటారు. అంటే రియల్ లైఫ్ లో లేని, ఓన్లీ స్టోరీస్ లో మాత్రమే ఉండే క్యారెక్టర్స్ పట్ల అట్రాక్ట్ అయ్యే వాళ్ళని అలా పిలుస్తారు. ఇతను ఇలా పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. ఇతను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేవాడట. నిజమైన ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేకపోవడంతో ఈ డిజిటల్ వైఫ్ ని పెళ్లి చేసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6. స్విట్జర్లాండ్ కంట్రీలో ఒక అతను ఏకంగా 8 కోట్ల రూపాయల ట్రాఫిక్ ఫైన్ కట్టాల్సి వచ్చింది. వినడానికి చాలా వింతగా ఉంది కదా. మన ఇండియాలో 500 రూపాయలు ఫైన్ కడితేనే గవర్నమెంట్ మీద చాలా కోపం వస్తుంది కదా. అక్కడ ఏంటంటే మీ ఇన్కమ్ ఎంత ఉంటే దాన్ని బట్టి ఫైన్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు చాలా రిచ్ పర్సన్ అయితే ఫైన్ కూడా లక్షల్లో కోట్లలో పడుతుందన్నమాట. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ 8 కోట్ల రూపాయలు ఫైన్ కట్టమని చెప్పినా కూడా మొదట్లో ఆ ధనవంతుడిని కేవలం 80,000 రూపాయలు మాత్రమే కట్టమని చెప్పారు. మిగతా అమౌంట్ అంతా ఒక వాల్ట్లో లాక్ చేసి పెట్టారు. ఎందుకంటే ఆ ధనవంతుడు మళ్ళీ ఎప్పుడైనా తప్పు చేసి స్పీడ్ గా బండి నడిపితే అప్పుడు ఆ మిగతా అమౌంట్ అంతా కట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఎంత పెద్ద వాడైనా సరే బండి స్పీడ్ గా నడపడానికి భయపడతాడు. లేదంటే రిచ్ పీపుల్స్ 2,000 రూపాయల ఫైనే కదా కట్టేద్దాం అనుకుంటారు. అలాంటి ఆలోచన రాకుండా ఇలాంటి భారీ సిస్టమ్ పెట్టారు అక్కడ. ఒకవేళ మన ఇండియాలో కూడా ఇలాగే ఇన్కమ్ ని బట్టి ఫైన్ వేస్తే ధనవంతులకి కోట్లల్లో ఫైన్ పడతాయి. ₹1 కోటి ఫైన్ వేసి అందులో 10,000 కట్టమని మిగతా 99 లక్షలు వాలెట్ లో పెడితే ఆ పెద్ద మనిషి మళ్ళీ బండి స్పీడ్ గా నడిపితే ఆ మిగతా డబ్బు కూడా కట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఎంత ధనవంతుడికైనా సరే ఒక భయం పుడుతుంది. నిజానికి ఎక్కువ యాక్సిడెంట్స్ చేసేది BMW, పార్ట్స్ లాంటి హై వాల్యూ కార్స్ ఉన్న వాళ్ళే. మామూలు జనాలు ఎవరు కూడా అంత స్పీడ్ గా నడిపి ప్రమాదాలు చేయరు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు మామూలుగా హిందూ, ముస్లిం అండ్ క్రిస్టియన్ ఇలాంటి మతాల గురించి వినుంటారు, చూసుంటారు. కానీ మీరు ఎప్పుడైనా డోరేమాన్ మతం గురించి విన్నారా?
అసలు ఇందులో డోరేమాన్ ని ఒక దేవుళ్ళ పూజిస్తారు. మనం ఎన్నో మతాలను చూసాం, కానీ ఇదో కొత్త రకమైన మతం. నిజంగానే చాలా మంది ఈ డోరేమానిజం అనే మతాన్ని ఫాలో అవుతున్నారు. వీళ్ళు పూజ చేసినప్పుడు ప్రసాదంగా డోరా కేక్ ని పెడతారు. వాళ్ళ దేవుణ్ణి లార్డ్ డోరానాథ్ అని పిలుస్తారు. కొందరు డోరాపతి బప్పా మోరియా అని కూడా అంటారు. వినడానికి చాలా వింతగా ఉంది కదా, కానీ ఇది నిజం. లార్డ్ డోరానాథ్ వాళ్ళ కళ్ళల్లోకి వస్తాడని చాలా మంది నమ్ముతారు. ఈ మతంలో ప్రతి మంత్రంలోనూ డోరా డోరా అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి డోరా డోరా అప్రక్ దిన్ శుభ్రహే అని ఉంటుంది. డోరా చాలీసా కూడా ఉంది. డోరేమాన్ 4000 సంవత్సరాల నాటి విగ్రహం ఒకటి నీళ్లలో మునిగిపోయి దొరికిందని కొందరు పోస్టులు చేస్తున్నారు కదా. ఇదంతా వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా దీని వెనక కొన్ని సీరియస్ విషయాలు కూడా ఉన్నాయి. డోరేమాన్ 4D పాకెట్ గురించి తెలిసిందే కదా. దానిలో అన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయి. ఈ మతం ప్రకారం ఈ 4D పాకెట్ మన భూమికి ఒక ప్రతీక లాంటిది. అంటే మనిషి అవసరాలకు తగ్గట్లుగా ఈ భూమి పైన అన్ని ఉన్నాయి, కానీ అత్యాశకు మాత్రం అవి సరిపోవని దీని అర్థం. ఇంకోటి నోబితా క్యారెక్టర్. ఇది మనిషిలోని బలహీనతను చూపిస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, కానీ చాలా విషయాల్లో బలహీనంగానే ఉంటాడు. ఎంత గొప్పవాడైనా రాజైనా సరే కొన్ని విషయాల్లో బలహీనంగానే ఉంటాడు. అందుకే ప్రతి మనిషిలో ఒక నోబితా ఉంటాడు. అంటే ఒక బలహీనమైన ప్రాణి, దానికి మార్గదర్శనం అవసరమని చెప్తారు. ఆ మార్గదర్శనమే ఈ డోరేమాన్ దేవుడు అని ఈ మతం వాళ్ళు చెప్తున్నారు. డోరేమానిజం గ్రూప్స్ ఇండియాలో కూడా చాలా ఉన్నాయి, కానీ ఈ మతం మెయిన్ గ్రూప్ మాత్రం జపాన్లోనే ఉంది. జపాన్లో అయితే డోరేమాన్ విగ్రహాలు, మ్యూజియంస్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. ఈ డోరేమాన్ ప్రభావం ఎంతలా ఉంటుందంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ లో ఈ డోరేమాన్ ను కంప్లీట్ గా బ్యాన్ చేసేశారు. అంటే ఈ దేశాలు ఈ మత దేవుణ్ణి బ్యాన్ చేసేశారన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇండియాలో కొన్ని బిస్కెట్స్ కంపెనీస్ మనల్ని మోసం చేస్తున్నాయని చాలా మందికి డౌట్ స్టార్ట్ అయింది. అసలు మ్యాటర్ ఏంటంటే మన దేశంలో GST తగ్గింది, కానీ ఫుడ్ ప్రొడక్ట్ కంపెనీస్, మెయిన్ గా బిస్కెట్ కంపెనీస్ ప్రైజెస్ తగ్గించడానికి కొంచెం వెనకడుగు వేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక బిస్కెట్ ప్యాకెట్ 20 రూపీస్ కి అమ్ముతున్నారు అనుకోండి. ఇప్పుడు GST తగ్గింది కాబట్టి గవర్నమెంట్ ఎలాంటి ట్యాక్స్ తీసుకోవట్లేదు. సో ఆ బిస్కెట్ ప్రైస్ 20 రూపీస్ నుండి 18 రూపీస్ కి, సరిగ్గా చెప్పాలంటే 17 రూపీస్ 80 పైసాకి తగ్గాలి. అంటే కంపెనీ 17 రూపీస్ కి అమ్మాలి కదా. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎప్పుడు కూడా 5, 10, 15, 20 ఇలా రౌండ్ ఫిగర్స్ నే ఫాలో అవుతాం. 20 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ ని 17 రూపీస్ చేస్తే మా ప్రమోషనల్ స్ట్రాటజీస్ మొత్తం చెడిపోతాయని చెప్తున్నాయి. అందుకే బిస్కెట్ ప్రైస్ 20 రూపీసే ఉంచుతాం అంటున్నారు. మొదట్లో వాళ్ళు ఈ తగ్గించిన ట్యాక్స్ తో ఇల్లీగల్ ప్రాఫిట్స్ ని సంపాదించుకోవాలని చూశారు. కానీ ప్రజలు గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయడంతో కంపెనీస్ ఒక కొత్త నిర్ణయానికి వచ్చాయి. అదేంటంటే బిస్కెట్ ప్రైస్ 20 రూపీసే ఉంచుతారు, కానీ బిస్కెట్ క్వాంటిటీ పెంచుతారు. అంటే ఇంతకు ముందు 12 బిస్కెట్స్ ఉంటే ఇప్పుడు 17 బిస్కెట్స్ ఇస్తారు. ఇలా చేయడం వల్ల గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించినప్పుడు దాని ప్రాఫిట్ కంపెనీకి కాకుండా ప్రజలకే చేరుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం ఇప్పుడు చూసే పాములు ఎప్పుడు ఇలాగే ఉండేవి అని మీరు అనుకుంటున్నారా? కాదు, ఇవి డూప్లికేట్ స్టైల్. భూమి మీద పాములు స్టార్ట్ అయినప్పుడు అవి అస్సలు ఇలా ఉండేవి కావు. అవి ఎలా ఉండేవి అంటే అచ్చం బల్లుల్లాగా ఉండేవి. అవును, ఒక బల్లి కాళ్ళు చేతులు తీసేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పాములు మొదట్లో అచ్చం అలాగే కనిపించేవి. అవి 4 కాళ్లతో హాయిగా తిరిగేవి, పరిగెత్తేవి కూడా. కానీ మన నేచర్ ఎంతో గొప్పతో చూడండి. ఏ జీవికి ఏది అవసరం లేదో అది చూసి దాని శరీరం నుండి దాన్ని తీసేస్తుంది. ప్రకృతి చాలా సిస్టమాటిక్ గా, ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. కొన్ని కోట్ల సంవత్సరాల పరిమాణ క్రమంలో పాములకు కాళ్ళు మెల్లమెల్లగా మాయమైపోయాయి. ఎందుకంటే కాళ్ళు లేకపోతే అవి ఎక్కడికైనా దూరి దాక్కోవచ్చు. వాటికి ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు. శరీరాన్ని ఎలా అయినా మలుచుకొని ఏ చోటైనా బతికేయవచ్చు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే పాముల్లో కాళ్ళ గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా చూస్తే కాళ్లకు సంబంధించిన DNA గుర్తులు కనిపిస్తాయి. సైంటిస్టులకు ఫస్ట్ టైం ఒక పాతకాలపు బోన్ ఫాసిల్స్ దొరికినప్పుడు అవి డైనోసార్స్ ఎముకలు అనుకున్నారు. తర్వాత తెలిసిందేంటంటే అది నజాస్ రియో నజరీనా అనే పాము జాతిదని. దీనికి కూడా కాళ్ళుండేవి. ఇప్పుడు సైంటిస్టులు పాములతో ప్రయోగాలు చేస్తున్నారు. వాటి DNAతో ఆడుకుంటున్నారు. DNA ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ DNA ఎడిటింగ్ ఇప్పుడు చాలా ఫేమస్ కదా. ఇది వరకు డియర్ వుల్ఫ్ ని కూడా వెనక్కి తీసుకొచ్చారు. ఇప్పుడు పాములకు మళ్ళీ కాళ్ళు తీసుకొచ్చే ప్రయోగాలు చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. లారీ ఎలిసో అనే ఇతను ఒకే ఒక్క రోజులో సంపాదించిన డబ్బుని మన ముఖేష్ అంబానీ వాళ్ళ జీవిత కాలం మొత్తం మీద కూడా సంపాదించలేకపోయారు. ఏకంగా ఎలోన్ మస్క్ ని పక్కన నెట్టేసి ప్రపంచంలోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ గా మారిపోయాడు. ఒక్క రోజులోనే ఇతను $100 బిలియన్ ని సంపాదించాడు. ఒక్క రోజులో ఇంత డబ్బులు సంపాదించడం అంటే మాటలు కాదు కదా. ఇతనికి సంబంధించిన ఒరాకిల్ అనే ఒక పెద్ద అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఉంది. ఆ కంపెనీ స్టాక్ ఒక్క రోజులో ఏకంగా 43% పెరిగింది. అసలు ఆ కంపెనీలో ఎక్కువ భాగం ఇతనికే ఉంది. కాబట్టి ఒక్కసారిగా ఇతని ఆస్తి ఏకంగా $400 బిలియన్ కి చేరుకుంది. ఇది కేవలం ఈయనకే కాదు, ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా రాత్రే కోటీశ్వర్లు అయిపోయారు. చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఒక టెక్నాలజీ స్టాక్ ఒక్క రోజులో 43% పెరగడం ఇదే ఫస్ట్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ కి ఏ ఎంప్లాయీ దగ్గర అయితే 10 lakh రూపీస్ షేర్స్ ఉన్నాయో వాళ్ళు మార్నింగ్ లేచి చూసేసరికి అవి ఏకంగా 16 lakh రూపీస్ అయిపోయాయి.
అది ఒక్క రాత్రికే. ఫ్యాక్ట్ నెంబర్ 11. చాలా మంది అనుకుంటుంటారు మన ఇళ్లలాగా అండ్ నార్మల్ బిల్డింగ్స్ లాగా బుర్జ్ ఖలీఫాని కూడా మామూలు సిమెంట్ తో కట్టారని. కానీ అది నిజం కాదు. దుబాయ్ అంటే మన విలేజ్ లాగా కాదు. అక్కడ 50°C వేడిని ఆ బిల్డింగ్స్ తట్టుకోవాలి. మామూలు కట్టడాలైతే ఆ వేడికి క్రాక్స్ వచ్చి కూలిపోతాయి. అందుకే బుర్జ్ ఖలీఫా కట్టడానికి C80, C60 అనే స్పెషల్ సిమెంట్ ని యూజ్ చేశారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే బుర్జ్ ఖలీఫా పైన ఉండే భాగం గాలికి 1.5 మీటర్ల దాకా ఊగుతూ ఉంటుంది. పైన ఫ్లోర్ లో ఉండే వాళ్ళంతా ఏమంటారంటే అంతలా ఊగడం వల్ల వాళ్ళకి వాంతులు వచ్చినట్లుగా అనిపిస్తుందట. ఈ కట్టడం మీద పిడుగులు కూడా చాలా ఎక్కువగా పడుతుంటాయి. ఎందుకంటే అది క్లౌడ్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది కదా. దుబాయ్ సిటీ చాలా వేడిగా ఉంటుంది. అందుకే బిల్డింగ్ కింద భాగం సుమారు 45°C వేడి ఉంటుంది. కానీ మీరు పైకి వెళ్లే కొద్దీ వాతావరణం చాలా చల్లబడుతుంది. బుర్జ్ ఖలీఫా టాప్ ఫ్లోర్ లోకి వెళ్తే అక్కడ 14-15°C కి పడిపోతుంది టెంపరేచర్. బుర్జ్ ఖలీఫాలో కిటికీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని క్లీన్ చేయడానికి విండో క్లీనర్స్ కి మొత్తం 3 months టైం పడుతుంది ఒక్కసారి మొత్తం క్లీన్ చేయడానికి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ 3 నెలలు జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కింద నుండి మొదలు పెడతారు. ఇంకో 3 నెలలు పడుతుంది. ఇంకా బుర్జ్ ఖలీఫాలో ఏసీ నుండి వచ్చే వాటర్ ని కూడా వేస్ట్ చేయరు. గాల్లో ఉండే మాయిశ్చర్ ని అండ్ ఏసీల వాటర్ మొత్తాన్ని మళ్ళీ బిల్డింగ్ క్లీనింగ్ ప్రాసెస్ లో వాడతారు. ఒక్క చుక్క కూడా వేస్ట్ కానివ్వరు. ఫ్యాక్ట్ నెంబర్ 12. కేవలం ఒక్క రిపోర్ట్లో మిస్టేక్ ఉండడం వల్ల జాన్ అనే వ్యక్తి కోటీశ్వరుడి నుండి పేదవాడిగా మారిపోయాడు. అసలు మ్యాటర్ ఏంటంటే జాన్కు 22 ఏళ్ల వయసులో ఉద్యోగం వచ్చినప్పటి నుండి ప్రతి పైసాను చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు. పొదుపు చేయడానికి ఎక్కడ అవకాశం దొరికినా వాడుకున్నాడు. పెట్టుబడులు కూడా బాగా పెట్టాడు. ఇలా 20 ఏళ్లు గడిచాయి. అతనికి 40 ఏళ్ళు వచ్చాయి. మామూలుగా మనుషులు డబ్బులు దాచుకోవడానికి ఎంత కష్టపడతారో దానికంటే 1,00,000 రెట్లు ఎక్కువ కష్టపడి చివరికి కోటీశ్వరుడైపోయాడు. దాదాపు $2.3 మిలియన్. అంటే మన లెక్కల్లో సుమారుగా 20 కోట్లు సేవ్ చేశాడు. $2 మిలియన్ గోల్ రీచ్ అవ్వగానే ఆహా అంతా సాధించాను అనుకున్నాడు. కానీ ఒకరోజు అతను సడన్ గా స్పృహ తప్పి పడిపోయాడు. హాస్పిటల్కి వెళ్తే టెస్టుల్లో ఒక భయంకరమైన జబ్బు ఉందని తేలింది. దానివల్ల ఇతను 30 రోజులు మాత్రమే బతుకుతాడు. అంతే. ఇతని జీవితం ఏమనాలో మరి. బతకడానికి 30 రోజులే మిగిలాయి. జాన్ చిన్నప్పటి నుండి అనాథ, ఒంటరిగా పెరిగాడు. కానీ జీవితంలో చాలా పెద్ద విజయాలు సాధించాడు. ఇలా ఒంటరిగా ఉన్నాడు. బోలెడంత డబ్బుంది. ఇంకా 30 రోజులు మాత్రమే బతకడానికి ఉన్న మనిషి ఏం చేస్తాడు? ఆ చివరి 30 రోజులు చివరి రోజుల్లాగే గడుపుతాడు కదా. సో ఇతను కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. బ్రేక్ఫాస్ట్ ఇంగ్లాండ్లో, ఫ్లైట్లో వెళ్ళి తినేవాడు. అదే రోజు రాత్రి డిన్నర్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్ళిపోయేవాడు. 10 రోజుల లోపే 3 సూపర్ కార్స్లను కొనేశాడు. అన్నిటికంటే విచిత్రమైన పని ఏం చేశాడంటే తన కోసమే ఒక లగ్జరీ శ్మశానం కట్టించుకున్నాడు. అంటే తన బాడీని పాతి పెట్టడానికి ఒక పెద్ద భూమిని కొని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక శ్మశానం కట్టించుకున్నాడు. ఆ ల్యాండ్ ఓనర్ కు అంత మంచి రేట్ ఆఫర్ చేశాడు. అతను అమ్మకుండా ఉండలేకపోయాడు. ఇతను డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఇతనికి టైం చాలా తక్కువ ఉంది. అందుకే బాగా ఎంజాయ్ చేశాడు. ఇలా 30 రోజు దగ్గర పడుతుండగా చివరికి అతని అకౌంట్లో $3 lakh అంటే మన లెక్కల్లో 2.5 కోట్లు మిగిలాయి. ఇంకా 1-2 రోజుల్లో అతను చనిపోతాడని తెలుసు. అందుకే ప్రశాంతంగా మంచం మీద పడుకున్నాడు. అప్పుడే హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది. డాక్టర్ అర్జెంట్గా మాట్లాడాలి రమ్మన్నాడు. ఇతను హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ ఏం చెప్పాడంటే మీ టెస్ట్ రిపోర్ట్స్లో మిస్టేక్ జరిగింది. మిషన్స్ తప్పుగా పాజిటివ్ చూపించాయని చెప్పాడు. అప్పుడు మనోడికి ఫీజులు ఎగిరిపోయాయి. సో చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ గుడ్డిగా తీసుకోకుండా అవి మీవా కాదా, అది కరెక్ట్గా ఉందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 13. అసలు మీకు విషయం తెలుసా? మన మనుషులు కొంతకాలం సముద్రపు దారుల్లో తలదూర్చకుండా అంటే అటువైపు వెళ్లకుండా సముద్రాన్ని ప్రశాంతంగా వదిలేస్తే ఈ అద్భుతమైన బ్లూ వేల్స్ చేపలు ఏకంగా తమకంటూ ఒక సపరేట్ ఇంటర్నెట్ సిస్టాన్ని సృష్టించుకున్నాయి. వినడానికి కొంచెం వింతగా నమ్మశక్యంగా కాని విషయంగా అనిపించినా ఇది మాత్రం నిజం. మనం అస్సలు ఊహించని విధంగా ఈ బ్లూ వేల్స్ తమలో తాము ఒక నెట్వర్క్ లాగా ఎలా కనెక్ట్ అయ్యాయో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు మనం మన మొబైల్ ఫోన్స్ లో మెసేజెస్, డేటా ప్యాక్స్ పంపించినట్లుగానే ఒక బ్లూ వేల్ తన నోటి నుండి లో ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్ వేవ్స్ ని బయటికి పంపిస్తుంది. ఇవి కూడా డేటా ప్యాక్స్ మాదిరిగానే పనిచేస్తాయి. ఇంకో విశేషం ఏంటంటే అంటార్టికాలో ఉన్న ఒక బ్లూ వేల్ హాయ్ అని పంపిస్తే అది వెంటనే మన ఇండియన్ ఓషన్ లో ఉన్న ఇంకొక బ్లూ వేల్ కి చేరుతుంది. అంతేకాదు అవతలి బ్లూ వేల్ కూడా దానికి ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే రిప్లై ఇస్తుంది. ఎంత అద్భుతమైన కమ్యూనికేషన్ సిస్టమో కదా. ఈ అద్భుతాన్ని చూసి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు ఈ బ్లూ వేల్ వాయిస్లని, వాటి కమ్యూనికేషన్ పద్ధతిని ఎంతో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన టెక్నాలజీని మనం కూడా మన సబ్మెరైన్స్ లో వాడితే ఎంత బాగుంటుందో అని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 14. మీకు బార్బడోస్ థ్రెడ్ స్నేక్ గురించి తెలుసా? ఆ స్నేక్ గురించి మీరు షాక్ అయ్యే కొన్ని విషయాలు చెప్తాను చూడండి. బార్బడోస్ థ్రెడ్ స్నేక్ అని ఒక పాము ఉంది. అది ఎంత చిన్నగా ఉంటుందంటే మీరు దాన్ని చూస్తే పురుగు అనుకొని పొరపాటున పైనుంచి చెప్పుతో తొక్కినా తొక్కుతారేమో, అంత చిన్నగా ఉంటుంది. నిజంగా ఇది ప్రకృతిలో ఉన్న పాములన్నిటికన్నా చాలా చిన్నది. బయాలజీ ప్రకారం దీనికంటే చిన్న పాము ఉండడం అనేది అసాధ్యం. ఇది నేచర్ యొక్క చివరి హద్దు అన్నమాట. దీనికంటే చిన్న పాము ఇంకోటి ఉండదు.
ఇంకో వింత విషయం ఏంటంటే ఈ పాముల్లో తల్లి పిల్ల రేషియో అది చాలా విచిత్రంగా ఉంటుంది. మామూలుగా ఓ పాము పిల్ల పుడితే అది చాలా చిన్నగా ఉంటుంది కదా, కానీ ఈ బార్బడోస్ థ్రెడ్ స్నేక్ పిల్ల మాత్రం దాని తల్లి సైజులో సగం ఉంటుంది. ఒక మనిషికి 8 ఏళ్ల పిల్ల పుడితే ఎంత విచిత్రంగా ఉంటుందో అలాగే అనిపిస్తుంది జంతు ప్రపంచంలో దీని తల్లి పిల్ల రేషియో. ఈ పాము ఎప్పుడు భూమి కిందనే ఉంటుంది, బయటికి పెద్దగా రాదు. మరి ఎంత విచిత్రం అంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఏ పుస్తకాల్లోనూ ఈ పాము గురించి ప్రస్తావించలేదు. అసలు మోడర్న్ ప్రపంచంలో 2008లో మాత్రమే సైంటిస్టులకు దీని గురించి తెలిసింది. ఎందుకంటే ఇది ఎప్పుడు భూమి లోపలే దాక్కుని ఉంటుంది కదా. ప్రజలకి దీని గురించి తెలియగానే భూమిని తవ్వి వీటిని బయటికి తీయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇవి అంతరించే ప్రమాదంలో ఉన్న జీవుల లిస్టులో చేరిపోయాయి. అంటే ఇది ఎప్పుడైనా అంతరించిపోవచ్చు అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 15. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన మన ChatGPT CEO ఈ రోజుల్లో యూత్ గురించి ఒక వింతైన విషయం చెప్పారు. ఏంటంటే యూత్ మొత్తం, మెయిన్గా టీనేజర్స్ ChatGPTతో చాలా వింతైన విషయాలని పంచుకుంటున్నారట. వాళ్ళ మనసులోని ప్రతి చిన్న విషయాన్ని, ఎమోషన్స్ని కూడా దానితో చెప్తున్నారు. అయితే ఆయన ఒక విషయాన్ని క్లియర్గా హెచ్చరిస్తున్నారు. మీరు ChatGPTతో ఏ విషయం మాట్లాడినా సరే అది ఎప్పటికీ దానిలో భద్రంగానే అలాగే ఉండిపోతుంది. మీరు దానితో చాట్ చేసి తర్వాత ఆ చాట్ని డిలీట్ చేసినా కూడా అది పర్మనెంట్గా డిలీట్ అవ్వదు. ఎందుకంటే కొన్ని లీగల్ రూల్స్ ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ని ChatGPTలో స్టోర్ చేసి ఉంచాల్సి వస్తుంది. కొంతమంది అయితే ఒకరిని చంపిన తర్వాత ఆ డెడ్ బాడీని ఎలా దాచాలి, ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ని కూడా ChatGPTలో వెతుకుతున్నారు. సైంటిఫిక్గా చెప్పమని అడిగితే ChatGPT ఈజీగా చెప్పేస్తుంది. ఇలాంటి విషయాలు ఎవరైనా వెతికితే ఆ ఇన్ఫర్మేషన్ అందులో అలా సేవ్ అయిపోయి ఉంటుంది. ఫ్యూచర్లో మీరు ఏ తప్పు చేయకపోయినా ఒకవేళ మీరు ఏదో ఒక ప్రాణం తీసేశారో అనే ఆరోపణలు వస్తే అప్పుడు గవర్నమెంట్ ChatGPT నుండి ఆ డేటాని అడిగితే అది ఓపెన్గా ఉన్న కంపెనీ కాబట్టి ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. అలాంటప్పుడు మీరు ఇబ్బందుల్లో పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ChatGPTని కేవలం నాలెడ్జ్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఉపయోగించండి. ఎమోషనల్ సపోర్ట్ కోసం కానీ లేక మీరు చేసే కొన్ని డార్క్ ఆర్ సీక్రెట్ విషయాల గురించి కానీ అస్సలు ఈ ChatGPTని వాడొద్దు. ఎందుకంటే మీరు చెప్పేది ప్రతిదీ అందులో పర్మనెంట్ గా సేవ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16. మన దేశంలో లాయర్స్ అండ్ జడ్జెస్ కూడా ఆడవాళ్ళు అడుగుతున్న విపరీతమైన డిమాండ్స్ ని చూసి నిజంగా విసిగెత్తిపోయారు. మనిషి బతకడానికి కొంత మనీ అవసరం అనేది నిజమే. అయినా ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడవాళ్ళు మ్యారేజెస్ను ఒక లాటరీ టికెట్ లాగా మార్చేశారని ఈ కేసుని బట్టి మీకే అర్థమవుతుంది. అండ్ ఆ కేసెస్ ఎంత విచిత్రంగా ఉన్నాయో మీరే చూడండి. ముంబైలో జరిగిన ఓ ఇన్సిడెంట్ దీనికి నిదర్శనం. మ్యారేజ్ అయ్యి 18 months కూడా కాలేదు. అప్పుడే హస్బెండ్కు డివోర్స్ ఇవ్వడానికి ఏకంగా 12 crores ఇవ్వమని ఓ వైఫ్ డిమాండ్ చేసింది. ఆమె అడిగిన డిమాండ్స్ ఇక్కడితో ఆగలేదు. ఆ 12 crores తో పాటు ఒక ఖరీదైన BMW కార్, ఇంకొక ఫ్లాట్ కూడా కావాలనింది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆమెకు ఆల్రెడీ ఒక ఫ్లాట్ కూడా ఉంది. ఈ విపరీతమైన డిమాండ్స్ ని చూసి సుప్రీంకోర్టు చీఫ్ జడ్జ్ అయిన భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు కూడా చలించిపోయారు. మీరు ఇంత ఎడ్యుకేటెడ్ వారు, మీ అంతటా మీరు మనీ కోసం ఇలాంటి డిమాండ్ చేయకూడదని ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కోర్టు వాళ్ళే క్యాలిక్యులేట్ చేశారు. కేవలం 18 months మ్యారేజ్ రిలేషన్ కి 12 crores ఇవ్వాలంటే అది దాదాపు నెలకు 60 లక్షలు చెప్పున ఇచ్చినట్లవుతుంది కదా అని కోర్టు ప్రశ్నించింది. ప్రతి కథలోనూ రెండు వైపులా జస్టిస్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు మన కోర్ట్స్ ఒక ముఖ్యమైన విషయాన్ని బహిరంగంగానే ఒప్పుకున్నాయి. అంటే అందరూ కాకపోయినా కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉమెన్ కేవలం మనీ సంపాదించాలనే ఏకైక ఉద్దేశంతోనే లాలోని లూప్హోల్స్ ని వాడుకొని హస్బెండ్స్ ని వేధిస్తున్నారని కోర్ట్స్ కూడా గుర్తించాయి. లాను ఈ విధంగా మిస్యూజ్ చేయడాన్ని ఇకపై కోర్ట్స్ అస్సలు ఒప్పుకోదని తేల్చి చెప్పాయి. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఉమెన్ మనీ కోసం డిమాండ్ చేయలేరని చీఫ్ జడ్జి చాలా క్లియర్గా చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 17. కేరళలో ఒక కొత్త వైరస్ వచ్చింది. దాని పేరు బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ఈ అమీబా వితిన్ 4 days మన బ్రెయిన్ ని కంప్లీట్ గా డ్యామేజ్ చేస్తుంది. ఈ అమీబా ఎక్కువగా వాటర్లో సర్వైవ్ అవుతుంది. అండ్ కేరళలో 47 కేసెస్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసినందుకే వచ్చాయి. ఈ అమీబా మెయిన్ ఎంట్రన్స్ మన నోస్. ఇది మన నోస్ నుంచి డైరెక్ట్ గా మన బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. కేరళలో 19 మంది చనిపోయారు. టోటల్గా 67 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. సో అవుట్ సైడ్ స్విమ్మింగ్ పూల్స్లో స్విమ్ చేయడం, అవుట్ సైడ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవడం స్టాప్ చేయండి. బయటికి వెళ్ళినప్పుడు ఏ వాటర్ అంటే ఆ వాటర్ని యూజ్ చేయకండి. బీ కేర్ఫుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డైలీ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా రావాలంటే కింద కనిపించే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఇంతియాజ్ signing off. Bye bye.